జగన్ తిరుమల షెడ్యూల్ తో రాజకీయం రాజుకుంది. దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి డిక్లరేషన్ ఎందుకు అంటున్నారు వైసీపీ నేతలు. ఇక పేర్ని నాని వ్యాఖ్యలకు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. కలుగులో ఉన్న ఎలుకలు మళ్లీ బయటకొచ్చాయన్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాల్తాయని, బందరు ప్రజలే పేర్ని నానిని తరిమి కొడతారన్నారు కొల్లు రవీంద్ర. ఇక జనసేన పార్టీలో చేరారు బాలినేని, సామినేని ఉదయభాను, కిలారు రోషయ్య. కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమం కోసం కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మరోవైపు హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కిషన్ రెడ్డి. హెచ్ఎండిఏ అనుమతులు సరికాదని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు ఆయన. అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలు అని ఎలా చెప్తారంటున్నారు. అధికారులు చేసిన తప్పుకు ప్రజలను శిక్షించడమేంటని ప్రశ్నించారు ఆయన. ఇక తెలంగాణలో ఇప్పట్లో ఉప ఎన్నికలు రావన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఉప ఎన్నికలు రావడం ఖాయమని, కడియం సహా 10 మంది ఎమ్మెల్యేలకు ఘోర పరాభవం తప్పదని కామెంట్ చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కేసులను విచారించేందుకు సిబిఐకి అనుమతి ఉపసంహరించుకుంది. మూడా స్కామ్ లో సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపింది. ఇక కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కుటుంబాలకు చెందిన 3 తరాలు వచ్చిన రద్దయిన ఆర్టికల్ 370 తిరిగి తీసుకురాలేరన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కశ్మీర్లో 3 కుటుంబాలు ప్రారంభించిన అవినీతి నదిని ప్రధాని మోదీ అట్టడుగు నుంచి ప్రక్షాళన చేస్తున్నారన్నారు.